శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 12వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకులు బీ కేర్ఫుల్, లేకపోతే జరిగేది ఇదే. ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఈ వీడియో చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీకు సంబంధించిన విలువైన వస్తువులు మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలు, ధనము, వీటిని అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఇంట్లో అవ్వచ్చు, లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు. ఏ విధానంలో అయినా సరే మీకు సంబంధించిన విలువైన వస్తువులను మీరు అప్రమత్తంగా ఈరోజు ఉంచుకోవాలి. ఒక్కసారి వస్తువు చేయి జారిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజున చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఉద్యోగ సంస్థలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రయాణాల సమయంలో కావచ్చు, మీరు అయితే అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులే మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం దొరికిన తర్వాత మిమ్మల్ని వారి ఆధీనంలో ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎవ్వరికి కూడా మాట ఇవ్వొద్దని సూచించడం జరుగుతుంది. అది షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, ఎవరికైనా అప్పులు కానీ, ఎవరైనా పనుల్లో కానీ మీరు హామీ ఉండే ప్రయత్నం మాత్రం చెయ్యతో. ఒకవేళ అది మీకు సాధ్యం అనిపిస్తే చెయ్యండి. తప్పితే మీ శక్తికి మించిన భారాలు మాత్రం మీ తల మీద వేసుకోవద్దు. తర్వాత మీరే బాధపడతారు. ఈ రోజున ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కానీ, మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ముఖ్యంగా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరమైన విషయం నిమిత్తంగా కానీ పై అధికారుల నుండి దాడుల వల్ల మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరైతే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే వాహనాల విషయంలో ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఆరోగ్యం విషయంలో కొంత అనుకూలంగా ఉండదు. స్త్రీలకు వెన్నుకి సంబంధించి, అలాగే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు కానవస్తున్నాయి. శారీరక అస్వస్థత, నిస్సత్తువ కనిపిస్తుంది. అయితే మీరు మీ యొక్క ఆరోగ్యం విషయంలో ఈ రోజున అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనేక రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రకమైన సమస్య వస్తూ ఉంటుంది. కొందరు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, లేదా గతంలో మీరు చేసిన పనులను ఇప్పుడు మీకు గుర్తు చేసి బాధ పెట్టడం కానీ చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులుంటాయి. చదువుల పట్ల ఆసక్తి లేకపోవడం, అలాగే అనవసరమైన వ్యామోహాలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీరు వాటిని చేజార్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. క్రయ విక్రయాల వల్ల కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఎవరితో కూడా వితండ వాదన పెట్టుకోవడం పనికిరాదు. సమయం వృధా అయిపోతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, తప్పితే ఫలితం ఉండదు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా గోచరిస్తుంది. మీకు ఈ రోజున నరదృష్టి, నరఘోష బాగా కనిపిస్తుంది. ఇష్టమైన వ్యక్తులకు దూరంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ప్రతిఫలితం కనిపించడం లేదు. వ్యాపారులకు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున మాత్రం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు మంచిదంటూ సూచించడం జరుగుతుంది. అయితే సాయంకాలం సమయంలో మాత్రం ఒక శుభవార్త వినడం వల్ల మనసు కుదుట పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని